బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నారు. బీఆర్ఎస్ సోషల్ మీడియా ఇన్ఛార్జ్ కొణతం దిలీప్ అరెస్ట్ అయ్యారు. దిలీప్ ను అరెస్ట్ చేశారు సైబర్ క్రైమ్ పోలీసులు. సోషల్ మీడియాలో రెచ్చగొట్టేలా పోస్టులు పెడుతున్నారన్న కారణంతో అరెస్ట్ చేశారు. గతంలో అరెస్ట్ అయి బెయిల్పై ఉన్నారు కొణతం దిలీప్. బీఆర్ఎస్ ప్రభుత్వ హయాంలో తెలంగాణ డిజిటల్ మీడియా డైరెక్టర్గా పనిచేశారు కొణతం దిలీప్ అరెస్టు ఖండించారు మాజీ మంత్రి హరీష్ రావు. కాంగ్రెస్ ప్రభుత్వం కక్షపూరితంగా వ్యవహరిస్తోందంటూ కూడా ఆయన చెప్పుకొచ్చారు. ఈ కక్ష సాధింపు చర్యలు మానుకోవాలంటూ కూడా ఆయన ట్వీట్ చేశారు. దానికి సంబంధించిన బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నారు. అప్డేట్స్ అందించేందుకు మా ప్రతినిధి మధు సిద్ధంగా ఉన్నారు. మధు, కొణతం దిలీప్ను ఎందుకు అరెస్ట్ చేశారు? ఈ అంశాలకు సంబంధించి ప్రాతిపదికను తీసుకొని అరెస్ట్ చేయడం జరిగింది. ఎగ్జాక్ట్లీ గతంలో కూడా అరెస్ట్ అయ్యారు కొణతం దిలీప్. ప్రస్తుతం బీఆర్ఎస్ పార్టీకి సంబంధించినటువంటి ఓవరాల్ స్టేట్ సోషల్ మీడియా హ్యాండిల్ చేస్తూ ఉన్నారు. అయితే ఆయన పైన ఉన్నటువంటి ప్రధాన ఆరోపణలు ప్రభుత్వానికి సంబంధించినటువంటి ప్రతిష్టను దిగజార్చేలాగా, తర్వాత ముఖ్యమంత్రికి సంబంధించినటువంటి విషయాలను పదే పదే సోషల్ మీడియా ద్వారా, అటు ఎక్స్లో ట్వీట్ ద్వారా కానీ, ఎఫ్బీలో కానీ, తర్వాత వివిధ మాధ్యమాల ద్వారా ఆయన కావాలని డిగ్రేడ్ చేస్తున్నారు అనేటువంటిది, ప్రభుత్వాన్ని బదనాం చేస్తున్నారు అనేటువంటి కారణాలతో ఆయనను పోలీసులు అదుపులోకి తీసుకున్నట్టుగా తెలుస్తూ ఉంది. సిసిఎస్ పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. మనం చూడొచ్చు విజువల్స్లో ఆయనను తీసుకొని లోపలికి వాహనంలో ఎక్కిస్తున్న విజువల్, అటు నుంచి డైరెక్ట్గా సిసిఎస్ పోలీస్ స్టేషన్లోకి తీసుకెళ్తున్నటువంటి విజువల్స్ కనిపిస్తూ ఉన్నాయి. అయితే కొణతం దిలీప్ కొరకరాని కొయ్యగా మారినటువంటి సిచ్యువేషన్ ఉంది ప్రస్తుతం కాంగ్రెస్ ప్రభుత్వానికి. వరుసగా బీఆర్ఎస్కి సంబంధించినటువంటి అంశాలను సోషల్ మీడియా ద్వారా ప్రభుత్వాన్ని ఎత్తి చూపుతూ అనేక వాయిసెస్, ప్రజలు మాట్లాడుతున్నటువంటి మాటలను, తర్వాత ట్వీట్ల రూపంలో ఆయన పెద్ద ఎత్తున ప్రచారం నిర్వహిస్తూ ఉన్నారు. ఆయన ప్రచారం చేస్తున్నటువంటి తీరుకు సంబంధించినటువంటి విషయంలో ప్రభుత్వం నుంచి స్పందన వచ్చింది. ఆయనను పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. ఆయన అరెస్టు చేసేటువంటి అవకాశం కూడా కనిపిస్తూ ఉంది. వరుసగా ఇది రెండవసారి ఆయనను అదుపులోకి తీసుకోవడం. 11 నెలల కాల వ్యవధిలో కాంగ్రెస్ అధికారంలోకి వచ్చిన తర్వాత ఇది రెండవసారి అదుపులోకి తీసుకోవడం. గతంలో తీసుకున్నారు, అర్ధరాత్రి వరకు ఉంచారు. తర్వాత పోలీసులు స్టేషన్ బెయిల్ ఇచ్చి బయటికి పంపించినటువంటి ఘటన గతంలో చూసాం. మళ్ళీ ఇప్పుడు అదుపులోకి తీసుకున్నారు. ఈరోజు మండే, సోమవారం. సో ఆయనను సుదీర్ఘంగా ఎందుకు పదే పదే ప్రభుత్వాన్ని టార్గెట్ చేస్తూ, ముఖ్యమంత్రిని టార్గెట్ చేస్తూ పోస్టులు ఎందుకు చేస్తున్నారనేటువంటి క్వశ్చన్ చేసే అవకాశం ఉంది. అయితే వారి వెర్షన్ ఎలా ఉంటుందో తెలీదు. ఇప్పటికే మాజీ మంత్రి హరీష్ రావు ఒక స్టేట్మెంట్ చేశారు. ఆయన అరెస్ట్ను అక్రమంగా అరెస్ట్ చేశారంటూ ట్వీట్ చేస్తూ ఆయనను విడుదల చేయాలనేటువంటి స్టేట్మెంట్ చేశారు. పార్టీ సంబంధించినటువంటి లైన్లో ఆయన ట్వీట్ చేస్తూ ఉన్నారంటూ మెన్షన్ చేశారు. మొత్తానికి కొణతం దిలీప్ బీఆర్ఎస్ పార్టీకి సంబంధించినటువంటి సోషల్ మీడియా హ్యాండ్లింగ్ సంబంధించినటువంటి ఆయనే ఇన్ఛార్జ్గా ఉన్నటువంటి నేపథ్యంలో ఆయన అరెస్ట్ కావడంతో పెద్ద ఎత్తున బీఆర్ఎస్ పార్టీ శ్రేణులు మెన్షన్ చేస్తూ ఉన్నాయి. ట్వీట్ ద్వారా కావచ్చు, సోషల్ మీడియా ద్వారా కావచ్చు. ఆయనను ఇంకా ఏ కోణంలో విచారించే అవకాశం ఉంది, సిసిఎస్ పోలీసులు ఎలాంటి వాటిపైన దృష్టి పెట్టనున్నారు, ఎక్కడెక్కడి నుంచి హ్యాండ్లింగ్ చేస్తూ ఉన్నారు, ఇంకేమైనా అక్రమంగా వివిధ ప్రాంతాల నుంచి వివిధ ఫేక్ అకౌంట్ల ద్వారా ప్రభుత్వాన్ని అప్రదిష్ట పాలు చేస్తున్నారా అనేటువంటి విషయాలను ఆయన ద్వారా తెలుసుకునే ప్రయత్నం చేయొచ్చు విచారణలో భాగంగా. ఇదే అంశానికి సంబంధించి మాజీ మంత్రి హరీష్ రావు కూడా ట్వీట్ చేస్తారు. ఆ ట్వీట్ని ఒకసారి నేను మీకు చదివించే ప్రయత్నం చేస్తాను. కాంగ్రెస్ ప్రభుత్వం కక్షపూరిత ప్రతీకార చర్యను మానుకోవాలి, ప్రజాప్రభుత్వం అని ప్రచారం చేసుకుంటూ అప్రజాస్వామికంగా వ్యవహరించడం దుర్మార్గం అంటూ కూడా మాజీ మంత్రి హరీష్ రావు ట్వీట్ చేశారు. ప్రశ్నించే వారిపై అక్రమ కేసులు పెట్టి వేధించడం సిగ్గుచేటు అంటూ కూడా చెప్పుకొచ్చారు ఆయన. తెలంగాణ ఉద్యమకారుడు కొణతం దిలీప్ అరెస్ట్ను తీవ్రంగా ఖండిస్తున్నాం, వెంటనే విడుదల చేయాలని డిమాండ్ చేస్తున్నాం అంటూ కూడా ఆయన చెప్పుకొచ్చారు. ఒకసారి మా ప్రతినిధి మధు దగ్గరికి మళ్ళీ వెళ్ళే ప్రయత్నం చేస్తున్నాను. మధు, గతంలో కూడా మనం చూసాం ఆయన అరెస్ట్ అయిన తర్వాత, దిలీప్ అరెస్ట్ అయిన తర్వాత మాజీ మంత్రులు వెళ్ళిన సందర్భం, వాళ్ళు వెళ్ళారు, కలిశారు, మాట్లాడారు, తర్వాత ఆయన బయటకు వచ్చిన సిచ్యువేషన్ చూసాం. సో ఈసారి కూడా అలా ఎవరైనా వెళ్తున్నారా బీఆర్ఎస్ నుంచి కావచ్చు? ఎగ్జాక్ట్లీ పెద్ద ఎత్తున బీఆర్ఎస్ సంబంధించిన లీగల్ టీం అప్రోచ్ అయ్యే అవకాశం ఉంది. కొద్దిసేపటి క్రితం కేటీఆర్ కూడా ట్వీట్ చేశారు. ప్రస్తుతం ఆయన ఢిల్లీలో ఉన్నారు. ప్రశ్నిస్తే సంఖ్యలు, నిలదీస్తే అరెస్టులు, నియంత రాజ్యం అది, నిజాం రాజ్యాంగం ఇది, కాంగ్రెస్ వైఫల్యాలను ఎత్తి చూపినందుకే కొణతం దిలీప్ అరెస్టు అంటూ ఆయన ట్వీట్ చేశారు ఎక్స్లో. విచారణకు రమ్మని పిలిచి అక్రమంగా అరెస్ట్ చేస్తారా అంటూ మెన్షన్ చేస్తున్నారు. ఇన్నాళ్ళు ఈ అక్రమ అరెస్టులతో ప్రజాస్వామ్యాన్ని కూని చేస్తావు, ప్రజాస్వామ్య ప్రేమికులం, ప్రజాస్వామ్యబద్ధంగానే ఎదుర్కొంటాం, నీ అక్రమ అరెస్టులకు, ఉడత బెదిరింపులకు భయపడం, నీ అక్రమ అరెస్టులకు భయపడేవారు ఎవరు లేరు ఇక్కడ అంటూ జై తెలంగాణ అంటూ కేటీఆర్ కొద్దిసేపటి క్రితమే ట్వీట్ చేసినటువంటి సిచ్యువేషన్ ఉంది. పెద్ద ఎత్తున బీఆర్ఎస్ పార్టీ శ్రేణులు రెస్పాండ్ అవుతా ఉన్నాయి. కొణతం దిలీప్ అరెస్టుకి సంబంధించి బీఆర్ఎస్ పార్టీ సోషల్ మీడియా వేదికగా పెద్ద ఎత్తున కాంగ్రెస్ పార్టీకి సంబంధించినటువంటి అంశాలను, గతంలో ఇచ్చిన హామీలను, మంత్రులు, ముఖ్యమంత్రి మాట్లాడుతున్నటువంటి వివిధ సందర్భాల్లో మాట్లాడుతున్నటువంటి వాయిసెస్, వీడియోస్ను పెద్ద ఎత్తున ప్రచారం చేస్తూ ఉంది. క్షేత్రస్థాయిలో ప్రజల నుంచి వచ్చినటువంటి వీడియోల్ని
పెద్ద ఎత్తున పుష్ చేస్తూ ఉంది, సోషల్ మీడియా వేదికగా ఎక్కువగా ఫ్లో చేస్తూ ఉంది. సో వాటి విషయంలోనే ప్రభుత్వాన్ని రేవంత్ రెడ్డిని టార్గెట్ చేస్తున్నటువంటి అంశంలో భాగంగానే కొనతం దిలీప్ని పోలీసులు అదుపులోకి తీసుకున్నారు, విచారణ చేయనున్నారు. కొద్దిసేపట్లో క్లారిటీ రానుంది, ఎందుకంటే బీఆర్ఎస్ లీగల్ టీం అప్రోచ్ అవుతుంది. అప్రోచ్ అయిన తర్వాత ఏ అంశాల ఆధారంగా ఆయనను అదుపులోకి తీసుకున్నారు, ఏం చేయనున్నారు, ఏ సెక్షన్ల పేరిట ఆయన పైన ఎఫ్ఐఆర్ బుక్ చేయబోతా ఉన్నారా, ఆయన పేర ఏ రకమైనటువంటి క్వశ్చన్స్తో ప్రభుత్వం ఆయనకు అందిన సమాచారం ప్రకారం పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. కొద్దిసేపట్లో క్లారిటీ రానుంది. రైట్ మధు. సో మొత్తంగా అయితే మాత్రం బీఆర్ఎస్ సోషల్ మీడియా ఇన్ఛార్జ్ కొనతం దిలీప్ అరెస్ట్ అయ్యారు. దిలీప్ను అరెస్టు చేశారు సైబర్ క్రైమ్ పోలీసులు. సోషల్ మీడియాలో రెచ్చగొట్టేలా పోస్టులు పెడుతున్నారన్న కారణంతో అరెస్ట్ చేశారు. గతంలో అరెస్ట్ అయి బెయిల్పై ఉన్నారు కొనతం దిలీప్. బీఆర్ఎస్ ప్రభుత్వ హయాంలో తెలంగాణ డిజిటల్ మీడియా డైరెక్టర్గా పనిచేశారు దిలీప్. కొనతం దిలీప్ అరెస్ట్ను ఖండించారు మాజీ మంత్రి హరీష్ రావు. కాంగ్రెస్ ప్రభుత్వం కక్షపూరిత చర్యలు మానుకోవాలంటూ ట్వీట్ చేశారు హరీష్ రావు. బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నారు.